ఏదైనా కేస్‌లో వాట్సాప్ చాటింగ్ అనేది ఎవిడెన్స్‌గా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని కేసెస్‌లో మెయిన్‌లీ ఫ్యామిలీ కేసెస్‌లో వాట్సాప్ చాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ తయారవుతది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ వైఫ్‌ది గానీ, హస్బెండ్ గానీ ఇంటెన్షన్స్ వాళ్ళు ఏం నడుస్తుంది అనేది నోటితోని చెప్పేటియన్నీ గూడా చాట్స్‌లో ఉంటాయి రూపంలో. చాట్స్ రూపంలో. సో, అదొక ఎవిడెన్స్ లాగా అవుతది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు, అతను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. ఒకవేళ అందులో ఏమైనా థ్రెటనింగ్ ఉంటే ఏమన్నా బెదిరించినట్టు, లేదా నేను చంపుతా అన్నట్టు, లేదా అందులో ఏదైనా డౌరీ డిమాండ్ చేయడము, లేకపోతే ఏదైనా కొట్టిండు అంటే కొట్టినడు లేదా అలాంటియి ఏమున్నా కూడా చాట్‌లో ఒప్పుకోవడం జరిగితే అదొక ఎవిడెన్స్ లాగా పెట్టుకోవచ్చు. సో, వాట్సాప్ చాట్స్ కూడా ఎవిడెన్సే. దానికేం చేయాలంటే సెక్షన్ 65 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఒక 65 సర్టిఫికేట్ దీంతో పాటు వెయ్యాలి. అంటే దానికి సంబంధించిన ఫోటోసు ఏదైనా స్క్రీన్ షాట్స్ ఉంటే అది లేతే వీడియోస్ ఉంటే ఆ పెన్ డ్రైవ్‌లో ఫీడ్ చేసేసి అది వెయ్యాలి. అంటే ఏ పెన్ డ్రైవ్‌లో ఏసిండ్రో ఆ పెన్ డ్రైవ్‌ది నెంబర్ గూడా 65 సర్టిఫికేట్‌లో మెన్షన్ చేయాలి. ఏ ఫోన్‌తోనైతే రికార్డ్ చేసిండ్రో ఆ ఫోన్‌ని మోడల్ నంబరు, ఆ ఫోన్ నంబర్ అన్నీ గూడా 65 సర్టిఫికేట్‌లో మెన్షన్ చేయాలి. సో, అది అంత క్లియర్‌గా మెన్షన్ చేస్తేనే 65 సర్టిఫికేట్ అవుతది. అదే మాత్రమే అడ్మిసబుల్ ఇన్ కోర్ట్ అనమాట. సో, అది వెయ్యొచ్చు. సో, చాట్స్ ఇలాంటివి, కాల్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనమాట. ఇవన్నీ కూడా కోర్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ వాలిడ్. ఇఫ్ ఇన్ కేస్ ఆ చాట్స్ మొత్తం డిలీట్ అయిపోయినప్పుడు ఏంటి మన పరిస్థితి? ఒకవేళ ఏమన్నా చాట్స్ డిలీట్ చేసిండ్రు సపోజ్ ఏదైనా సరే అది మీకు బిజినెస్‌కి సంబంధించిందా? లేతే ఏదైనా లవ్ అఫైర్‌కి సంబంధించిందా? లేకపోతే మనీకి సంబంధించిందా? లేతే ఏదైనా అంటే ఏమన్నా క్రిమినల్ కేసెస్‌కి సంబంధించింది ఏదైనా సరే చాట్ అది మీకు ఇంపార్టెంట్. మీకు కావాలి. అది డిలీట్ అయిపోయింది అన్నప్పుడు మనం కోర్ట్‌లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పలానా చాట్ వీళ్ళు డిలీట్ చేసిండ్రు అని చెప్పేసి మనం అడగొచ్చు. అడిగితే కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అది మళ్ళీ రిట్రీవ్ చేసి ఏదైతే డిలీట్ చేసిన చాట్ ఏదైతే ఉందో రిట్రీవ్ చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి. సో, ఆ యాప్స్ త్రూ డిలీట్ ఏదైతే డిలీట్ అయిందో అదంతా కూడా రిట్రీవ్ చేసుకొని ఆహ్, జ అది కోర్ట్‌లో అనేది మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో, దానికి ఏంటంటే కోర్ట్ నుంచి కూడా మనం ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. వీళ్ళు కావాలని డిలీట్ చేసిన చాట్ అని మనం చెప్పొచ్చు. చెప్పినప్పుడు అది రిట్రీవ్ చేపించుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు చాట్. దానికి సేమ్ అలా 65 సర్టిఫికేట్ ఆ ప్రాసెస్ మళ్ళీ సేమ్ ఉంటుంది.